ఎందుకంటే మీ ప్రెస్టేషన్ ఆ విధంగా ఉంది. పాపం మోహన్ రెడ్డి గారికి ప్రెస్టేషన్ ఉండేటప్పుడు మనం వినాలి తప్పదు అనేసి అనుకొని విన్నాం. కాబట్టి దయచేసి రన్నింగ్ కామెంట్ వద్దు, దయచేసి రన్నింగ్ కామెంట్ వద్దు, దయచేసి రన్నింగ్ కామెంట్ వద్దు, దయచేసి రన్నింగ్ కామెంట్ వద్దు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. ఇందాక ఏం చెప్పినాడు, ముగ్గురు కలిసి వచ్చారు, తప్పుడు చెప్పినారు, అది చెప్పినారు, ఇది చెప్పినారు అని ఒకసారి అంటాడు. రెండోసారి ఏమంటాడు, ఈవీఎంలు మేనేజ్ చేసినారు అని రెండోసారి అంటాడు. మూడోసారి ఏమంటాడు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏదో డ్రామా వేసేసింది అంటాడు. అంటే ఈ మూడిట్లలో ఏది కరెక్ట్ సార్? అంటే మేమందరూ చెప్పింది ప్రజలు నమ్మి మా ఓటింగ్ చేసింది కరెక్టా, లేదంటే ఈవీఎంలు మేనేజ్ చేసింది కరెక్టా, లేదంటే వీళ్ళు చేసింది తప్పు అని ప్రజలు నమ్మి ఓట్లేసారా? ఏదైనా ఒకదానికి కన్సెంట్ కావాలి కదా. మీరు ఒక ఆరోపణ చేస్తే ఇదే ఆరోపణ అందరూ చేయండి అని చెప్పాలా? మీకు క్లాసులు కూడా సమంగా ఇచ్చేట్టు కదా రకరకాల ఆరోపణలు చేస్తారు, అది అప్పుడు డైల్యూట్ అయిపోతుంది. అది ఇప్పుడు రోజా గారు నిన్న నగిరిలో గొంతు మీద ఈ పెట్టి రఫా ఇంకా ఉందప్ప అనేసి అంటది. మరి 45,000 ఓట్లతో ఇంతవరకు వర్మ గారు నియోజకవర్గంలో నగిరి నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత మ్యాక్సిమం ముందు కృష్ణనాయుడు గారు 10,000 మెజారిటీ, దానికంటే ఎవరు మెజారిటీ ఎక్కువ అయింది లేదు. 4,000, 3,000, 10,000. రోజా గారు 45,000తో రఫా అని చెప్పి నగిరి ప్రజలు గొంతు కోసేశారు రోజా గారిని. ఇంకా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మళ్ళా రోజా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మళ్ళా వీళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తూ మళ్ళా ఏంది బాలకృష్ణ సినిమాకు వేసినారు, ఏడేయలేదు అనేసి అంటారు. ఇప్పుడు ఒక పుట్టినరోజు జరుపుకునేటప్పుడు నీకు పుట్టినరోజు అయితే రన్నింగ్ కామెంట్ వద్దు, రన్నింగ్ కామెంట్ వద్దు. ఇప్పుడు ఒక పుట్టినరోజు జరిగేటప్పుడు పుట్టినరోజు అయితే ప్రాణం తీసేయాలన్నా? ఒకరికి పుట్టినరోజు ఇంకొకరికి శాపంగా మారన్నా సార్? పుట్టినరోజు ఎవరైనా కూడా ఒక గుడికి పోతారు, ఒక గుడిలో పూజ చేస్తారు, అన్న ప్రసాదాలు వితరణ చేస్తారు, లేదంటే టెంకాయలు కొడతారు, లేదంటే మా నాయకుడు చల్లగా ఉండాలని పూజలు చేస్తారు. అంటే ఏటలు నరికేసి రక్తదానం తర్పణం చేస్తారు. రక్త తర్పణ ఎవరు చేస్తారు సార్? ఎవరికి రక్త తర్పణ చేస్తారంటే రాక్షసులకు మాత్రమే రక్త తర్పణ చేస్తారు, రాక్షసులకు మాత్రమే రక్త తర్పణ చేస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాక్షసులు కరెక్ట్ కాదు కదా. నేనేమంటానంటే ఇప్పుడు నిజంగా మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ అభిమానం ఉంటే, రేపు మళ్ళీ మీరు అధికారంలోకి రావాలా, లేదు కనీసం 11 పైన సీట్లు పెరగాలా అనే ఆలోచన మీకుంటే ఈ పద్ధతి మార్చుకోండి, రపరప అనే పద్ధతి మార్చుకోండి, ప్రజలకు పనిచేయండి. ఇప్పుడు సూపర్ 6 అంటున్నారు, సూపర్ 6 మేమేదో చేయలేదు అంటున్నారు. మేము 4,000 అవ్వాతాతకి ఇస్తానన్నాం, 4,000 ఇవ్వలేదా? శ్రీశక్తి పేరుతో బస్సులు 3 సిలిండర్లు అన్నాం. లెక్కలంత టైం లేదండి, మీరేం చేశారు వాళ్ళు ఏం చేశారని ఇప్పుడు సైడ్ గా పాయింట్ వచ్చేయండి సురేంద్ర నాయుడు గారు. సార్ ఇప్పుడు రైతులకు మేము సరేలేండి, సరే ఇప్పుడు అన్ని నేను అభివృద్ధి మీరేం చేశారు వాళ్ళు ఏం చేశారు చెప్పేది. మోసం చేశారు అంటే అది కరెక్ట్ కాదు కదా. ఒకటి. రెండోది ఇంకొక ఆరోపణ కూడా చేశాడు, పీపీపీ విధానంలో మోసం చేస్తున్నారు ప్రజల్ని, పేదవాళ్ళని మోసం చేస్తున్నారు అంటే విధానంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, పీపీపీ విధానంలో 30% ఇచ్చారు సార్. వర్మ గారు వినాలి, 30% జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ విధానం చేసినప్పుడు మామూలుగా అందరికి 30% చేశారు. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాము, 70% చేస్తున్నాం, 70% సీట్లు ఇస్తున్నాం పీపీపీ విధానంలో. పీపీపీ విధానం